ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం రాధాకృష్ణమాయి గారి మరణం వెనకాల ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. ఈ విషయాన్ని శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిరిడి సాయినాథ్ భాగవతంలో నుండి తీసుకోవటం జరిగింది. రాధాకృష్ణమాయి గారు సాయిబాబా పట్ల అత్యంత అంకిత భావం కలిగి ఉన్న భక్తుల్లో ఒకరు. ఆమె షిరిడీలో ఉన్నది కొంతకాలమే అయినా షిరిడీని అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు. ఆరతులు, ఉత్సవాలు నిర్వహించటం, షిరిడి సాయి సంస్థాన ఏర్పాటు లాంటి ఎన్నో ముఖ్యమైన పనులను చేశారు. సాయిబాబాను సాయి మహారాజ్ అని పిలవటం జరిగింది కూడా ఈమె వల్లనే. రాధాకృష్ణమాయి గారు అన్ని పనులు చాలా చాకచక్యంతో సమర్థవంతంగా చేసేవారు. ఆమె సామర్థ్యం చూసి చాలామంది అసూయపడేవాళ్ళు. ఆమెపై రకరకాల నిందలు వేసేవారు. ఆమె వ్యక్తిత్వం గురించి కూడా చెడుగా మాట్లాడేవారు. బాబా కూడా బాహ్యంగా ఆమెను తిట్టడం, రాళ్లతో తరిమికొట్టడం చేసేవారు. అసలు తన ముందుకు కూడా రావద్దని కూడా హెచ్చరిస్తారు. అందుకని ఆమె తన గదిలోనే ఉండిపోతారు. బాబా పంపిన తెల్ల చీరనే కట్టుకునేవారు. బాబా పంపిన రొట్టె, అన్నం, కూరలు అన్నీ కలిపి ఉన్నటువంటి కలగాపులగంగా ఉన్న ఆహారాన్నే తినేవారు. ఆ ఆహారాన్ని కూడా ఒక కిటికీలో నుండి ఆమెకి విసిరివేసేవారు. ఆమె ఆ ఆహారాన్ని బాబా వారి ప్రసాదంగా మహద్భాగ్యంగా తినేవారు. కొంతకాలం తర్వాత బాబా ఆమెకు ఆహారాన్ని పంపటం మానేస్తారు. ఆకలితో ఉన్నప్పటికీ బాబాను ప్రార్థిస్తూనే ఉంటారు. ఆహారం తినకపోవటం చేత చిక్కి శల్యమై కొంతకాలానికి తన దేహాన్ని విడుస్తారు. ఆమె చనిపోయిన 3 రోజుల తర్వాత గమనిస్తారు అక్కడి జనాలు. ఆమె మరణాన్ని కూడా జనాలు అనుమానిస్తారు, చెడ్డగా మాట్లాడుకుంటారు. కారణం తెలుసుకుందామని ఆ శరీరాన్ని పోస్ట్ మార్టంకు పంపిస్తారు. ఆమెది సహజ మరణమే అని తేలుతుంది. అయినా జనాలు ఆమెని అనుమానిస్తారు. ఆమె శరీరానికి దహన సంస్కారాలు చేయడానికి ఎవరు ముందుకు రారు. అయితే బాబావారి అంకిత భక్తుల్లో ఒకరు చాలా గౌరవంగా భక్తిభావంతో అంత్యక్రియలు చేస్తారు. బాబా తర్వాత అంటారు, రాధాకృష్ణమాయిది అత్యంత గౌరవనీయమైన ఆత్మ అని, ఆమె మోక్షాన్ని పొందారు అని అంటారు బాబా. ఆమెకు అంత్యక్రియలు ఎవరు చేశారు? బాబా ఎవరితో ఆమె మోక్షాన్ని పొందారు అని చెప్పారు? వారి మరణం వెనుక ఉన్న సత్యాన్ని ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు వచ్చే ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఓం సాయిరామ్.